దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాబు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ గారి అబ్బాయి 10 సంవత్సరాలు. పాస్టర్ మనోజ్ పాస్టర్ గారి అబ్బాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముల్తాన్ అనేటువంటి ముల్తాయ్ అనేటువంటి ఒక సిటీ, ఒక పెద్ద గ్రామమే, టౌన్. ఆ గ్రామంలో ఉన్నాడు. పాస్టర్ గారికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఈ బాబుకి 10 సంవత్సరాలు. పేరు జోషువా. ఈ ముల్తాన్ సిటీలో, ముల్తాన్ వీధిలో 15 వార్డులు ఉన్నాయండి. జాగ్రత్తగా వినేవాళ్ళు అందరూ. 15 వార్డుల పేర్లన్నీ ఈ బాబుకు తెలుసు. ప్రతిరోజు 15 వార్డుల పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాడంట. డైలీ ప్రతిరోజు 15 వార్డుల్లో ఉన్న దెయ్యాలను బంధించేశాడు. ఆమేన్. 15 వార్డుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ఆ 15 వార్డుల పేర్లు వినండి. మనలో చాలా మంది సేవకులకి మనకున్న 10 వార్డులైన వార్డుల పేర్లు తెలియదు. కానీ ఈ బాబు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల బాబు, మాస్టర్ గారు అబ్బాయి, వార్డుల పేరు చెప్తున్నాడు. బోలో सभी को जय मसीह की। मैं आपको आज 15 वार्डों के नाम बताने वाला हूँ। ताप्ती वार्ड, तिलक वार्ड, भगत सिंह वार्ड, सुभाष वार्ड, शास्त्री वार्ड, गुरु सिंह वार्ड, महावारी वार्ड, विवेक नदी वार्ड, नेहरू वार्ड, आजम वार्ड, पटेल वार्ड, गांधी वार्ड, अम्बेडकर वार्ड, नाजर गांधी वार्ड, इंदिरा गांधी वार्ड। చూడండి సేవకులు, దైవ సేవకులు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మాస్టర్ గారు అబ్బాయి 15 వార్డుల కోసం వీళ్ళు ఇంట్లోనే ఆరాధన చేసుకుంటున్నారండి. మనకులా పెద్ద పెద్ద మందిరాలు, స్వేచ్ఛ లేదు. ఇంట్లోనే ప్రభువుని ఆరాధన చేసుకుంటున్నారు. కానీ 15 వార్డులు ఈ బాబుకి కంటతా వచ్చేసాయి. 15 వార్డుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయం అగ్నివలే మారిపోయింది. ఆశ్చర్యం అయిపోయింది. ఒకవైపు సిగ్గేసిందండి. ఎందుకంటే మన ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని వార్డులు ఉన్నాయో మనకేం తెలియదు. వేటి కోసం ప్రార్థన చేయి. ఏ వీధిలో పడితే సేవ చేస్తే ఆ వీధిలోనే కాలం గడిపేస్తూ ఉంటాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ బిడ్డ హృదయంలో ఎంత భారం ఉందో. 15 వార్డుల కోసం పేర్లు కంటతైపోయినాయి. ఈ పేర్ల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి. పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, ఆయన పాస్టర్ గారు, ఇవే పాస్టర్ అమ్మగారు ఈ బాబుని ఇంత అద్భుతంగా సిద్ధపరిచారండి. కనుక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఉంది. వీళ్ళు బయటకు వచ్చి మనలాగా సువార్త చేయకపోయినా ప్రతిరోజు 15 వార్డుల పేర్లు పెట్టి 10 సంవత్సరాల బాబు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం. ఈ బాబు దగ్గర నుంచి ఆంధ్రాలో ఉన్న సేవకులమైన మనం అందరం కూడా, నా మట్టుకు నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని ఈ బిడ్డను చూసి సిగ్గుపడి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ బాబు కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.